91వ కీర్తన 14వ వచనం నేను చదువుతున్నాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదను. ఈ రాత్రికాల సమయం అందండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పిస్తాను. ఎక్కడి నుంచి తప్పిస్తాడండి దేవుడు? అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతని ఘనపరుస్తాను. అంటే వాక్యం చెప్తా ఉంది, దేవుడు అంట తన్ను ప్రేమించే వారిని తప్పిస్తాడంట. ఎటువంటి కీడుల నుంచైనా, ఎటువంటి శోధల నుంచైనా, ఎటువంటి శ్రమల నుంచైనా తప్పిస్తాడంట. మరి మనం 2వ వచనము గనక చూస్తే ఆయన అంటాడు, ఏమంటాడంటే వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. దేవుడు ఎక్కడి నుంచి మనల్ని తప్పిస్తాడు, కాపాడతాడంటే వేట కాని ఊరిలో నుండండి దేవుడు మనలను తప్పిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా దేవుడు మనలను కనికరిస్తానని చెప్తున్నాడు. వేట కాని ఉరి, లోకమంతా కూడా మనం చూస్తూ ఉంటే వేట కాని ఉరిలో మనుషులంటే చిక్కుకొని పోయి ఉన్నారు. నాశనకరమైనటువంటి తెగులుతో నింపబడి ఉన్నారు. మనము చూస్తాము, దేవుడు అంటున్నాడు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నీ అతను తప్పిస్తాను. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 14వ ఎలా ఉంటుంది? ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. దేవుడు అండి మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడని ఇక్కడున్న మనం ఎవరన్నా చెప్పగలమా? దేవుడు నన్ను చాలా ప్రేమించాడండి, దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడని చెప్పుకుంటాం. దానికి వెలకట్టగలమా మనము? దేవుని ప్రేమకు లోకంలో ఎవరు వెలకట్టలేరండి. దేవుడిని మనం ఏం చేస్తామంటే వాడుకుంటాం. మన అవసరాలకి మన ప్యాకెట్లు ఉన్న మణిని ఎలా వాడుకుంటామో దేవుడిని కూడా అలా వాడుకోవటానికి అలవాటు పడే సమాజం మనది. కానీ దేవుడు అంటున్నాడు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకములో దేవుని మందిరానికి వచ్చేవారికి కానీ వెలుపున్న వారికి అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడినంట మనం ప్రేమిస్తే దేవుడంట మనకి అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తాడంట. ప్రతిదానికంటే ఒక షరతు పెట్టాడు ఆయన. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి తనకున్న ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. ఆ కుమారుడు శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా మనకు రక్షణ, పాపక్షమాపణ జరుగుతుంది. మనం అంతవరకే ఆలోచిస్తాం. ఏనాడైనా మనం పీల్చుకునే ఈ గాలికి వెలకట్టగలుగుతున్నామా? దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఆ వాతావరణం చెప్తూ ఉంటుంది మనకి. మనం పీల్చుకునే గాలి చాలా విలువైంది. దాన్ని ఒక్కసారి మాకు వద్దండి దేవుడు, ఈ దేవుడు మాకు వద్దంటాం. ఈ గాలి కూడా వద్దని పక్కకి వెళ్ళిపోతామా? దెబ్బకి చచ్చిపోయి ఉంటాం. అంత ప్రేమిస్తున్నాడు. మనం చూస్తున్న భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశ మహాకాశాలు ఇవన్నీ ఎవరి కోసం? నీకోసం కాదా? నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడు కాబట్టే మన కోసం మన వెలకట్లేని సంపదతో భూమిని నింపాడు. నీ మెడలో ధరించే బంగారం దేవుడు కూడా నీకు వచ్చిందా? నువ్వు ఆడుకునే వాహనం దేవుని జ్ఞానం లేకుండా ఈ లోకంలో మనుషులు కలగజేశారా? నువ్వు నడుస్తున్న భూమి దేవుడు కలగజేసింది కాదా? నువ్వు వేసే ప్రతి అడుగులో దేవుని కాపుదల ఉంది కదా. ఆయన అంటున్నాడు వేట కాని ఊరిలో నుండి నేను మిమ్మల్ని కాపాడుతాను. ఎప్పుడంటే నన్ను ప్రేమించండి. 34వ కీర్తనలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని కాపాడుతూ ఉంటుంది. దేవుని యందంట మనం భయము కలిగి భక్తి కలిగి బ్రతకాలి అని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. మనం ఈ లోకంలో ఎవరి మీదైనా భయము కలిగి ఉంటాం, భక్తి కలిగి ఉంటాం. దేవుని యందు పరిపూర్ణంగా భయము కలిగి భక్తి కలిగి జీవించలేకపోతున్నాం. మనమంటే దేవుణ్ణి ప్రేమిస్తే
దేవుడి యందు ఖచ్చితంగా భయం కలిగి ఉంటాం, భక్తి కలిగి ఉంటాం. నీకు భయం ఉంటే ఒకటే గుర్తు, పాపము జోలికి పోవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు నిజంగా దేవుని యందు భయం కలిగి జీవిస్తూ ఉంటే పాప వైపు చూడవు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తూ ఉంటే, ఆయన యందు భయం కలిగి జీవిస్తూ ఉంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు, నా తలంపుల చూస్తున్నాడు. నువ్వు మనిషి, మనం ఏం చేస్తున్నాడు, పక్కనోళ్ళు మన గురించి ఏమార్చి మనకు తెలీదు, కానీ నీ తలంపులు ఎరిగిన దేవుడు, నీ ఆలోచనలు ఎరిగిన దేవుడు. నువ్వు దేవుడికి భయపడే వ్యక్తి అయితే తలంపుల్లో కూడా పాపం చేయటానికి భయపడతావు. ఈ రోజు నుండి మనిషికి ఏమి లేదంటే, చాలామందికి భక్తి ఉంది కానీ భయం లేదు. భక్తి ఏం చేస్తుందంటే, ఉదయకాలంలో వేసి ప్రార్థన చేసుకుంటారు. ఈరోజు ఆదివారం ఆరాధనకి రావాలి, వస్తారు, మరి పాటలు పాడాలి, పాడతారు, కానుక ఇవ్వాలి, ఇస్తారు. అంటే ఒక క్రమాన్ని ఏర్పరచుకున్నారు. భక్తి మనిషికి ఒక క్రమము ఇచ్చింది. బైబిల్ చదవాలి, చదువుతారు. దేవుని కోసం పరిచయం చేయాలి, చేస్తారు. మందిరం ఓడవాలి, ఊడిస్తారు. ఏది చేయాలన్నీ చేస్తుందంటే, ఇది ఏం చేస్తుందంటే భక్తి. భక్తి ఏం చేస్తుందంటే నీకు ఒక క్రమము, నీ జీవితానికి ఒక క్రమశిక్షణ తీసుకొచ్చి పెడుతుంది. కానీ భయము నిన్ను, వాక్యం నన్ను పాపం నుంచి కాపాడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే మనం చూస్తున్న సామెతల గ్రంథములో కానీ, కీర్తన గ్రంథములో కానీ, ఎక్కడ చూస్తున్నా దేవుడు 2 మాటలు జతపరిచాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలము. నీకెంత జ్ఞానం ఉంటే దేవునికి ఉపయోగం ఏంటి? దేవునికి వచ్చిన జ్ఞానము, దేవునికి వచ్చిన తెలివి, దేవునికి వచ్చిన వివేచన నీ దగ్గర లేనప్పుడు, దేవునికి భయపడే వ్యక్తి నువ్వు కానప్పుడు, ఈ లోకంలో ఎన్ని ఉన్నా మనకేం ప్రయోజనం? ఇక్కడ అతడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే మనమంట దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తేనండి మనకి చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. చాలామందికి అది తెలియట్లేదు. దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే నీ చుట్టూ దేవుడు తన దూతలను కాపలా పెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 2026 సంవత్సరంలో మనం ఒకటి నేర్చుకోవాలి. ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలండి. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, దేవుడి మాట వినాలి. నిజంగా దేవుని యందు భయము భక్తి ఉంటే మందిరం అంతా నిండిపోయేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఈరోజు జనానికి ఏమున్నట్లేదంటే దేవుడు అవసరం ఉన్నట్లేదు. దేవుడు అక్కర మాకు అవసరం లేదండి, మాకండి ఆస్తులు ఉన్నాయండి, ఐశ్వర్యం ఉందండి, మాకు బలం ఉందండి, మాకు జ్ఞానం ఉంది, మాకు చదువు ఉంది, మాకు లక్షలు ఉన్నాయండి, కోట్లు ఉన్నాయని చెప్పి మనిషి విర్రవీగుతున్నాడు. కానీ ఈ 2026 సంవత్సరంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు నీకు ఆయుష్ ఇవ్వకపోతే, ఆరోగ్యం ఇవ్వకపోతే ఏం చేసుకుంటావు? నీ సంపాదన. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 40 సంవత్సరాలు. వాక్యం రాపించలేదా? ఇక్కడ చూస్తాం 90వ కీర్తన మనం చూస్తే గనక 10వ వచనం, మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. ఒక మనిషి అండి 40 లేదా 50 సంవత్సరాల వరకు స్వతంత్రంగా బ్రతుకుతాడు. అక్కడి నుంచి కూతుర్లు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు వస్తారు. వీళ్ళ స్వతంత్రం కట్ అయిపోద్ది. కొంతమంది అయితే మరీ దారుణం, వాళ్ళు పెడితేనే తినాలి. కొంతమంది అయితే ఇంకా దాన్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయి అనాశనాలలో, ఉద్దాసంలో పడేస్తున్నారు. అంటే మనిషి ప్రేమ ఎలాంటిది? అశాశ్వతమైన ప్రేమ. దేవుడు అంటున్నాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడిని అంటే మనం ప్రేమిస్తే, దేవుడికి మనం మొరపెట్టుకుంటూ ఉంటే, దేవుడు మనం చేసిన ప్రతి ప్రార్థన వింటాడంట, ప్రతి మొర్రను వింటాడంట. అమ్మ, దేవుని వాక్యం వినండి. మనము దేవునికి మొరపెట్టు ఉంటే దేవుడు మన ప్రార్థనకు త్వరగా జవాబిస్తాడు. షరతు పెడుతున్నాడు ఏంటంటే, దేవుడిని మనము ప్రేమించాలి. ప్రేమించినప్పుడు ఇక్కడ మరి 16వ వచనం అంటాడు, దీర్ఘాయు చేత అతను తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను. ఈరోజండి మనిషి కోల్పోతుంది ఏంటో తెలుసా? చెప్తారా మీరు ఎవరన్నా? ఆయుష్కాలాన్ని కోల్పోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు గల జీవితాన్ని పక్కన పెట్టేసేస్తున్నాడు. దేవునికి లోబడే జీవితాన్ని పక్కన పెట్టేస్తున్నాడు. వాక్యం ఒక మాట ఉంటుంది, కన్నులు ఇచ్చినవాడు చూడకుండా ఉంటాడా?
చెవులు ఇచ్చినవాడు వినకుండా ఉంటాడా? హృదయమును ఇచ్చినవాడు నువ్వు హృదయముల ఆలోచన ఎరగకుండా ఉంటాడా? ఇక్కడ అంటున్నాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, అతను నా నామం ఎరిగిన వాడు కనుక అతన్ని ఘనపరుస్తాను, అతడు నాకు మొర్రె పెట్టుగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. మనకంటే లోకమును శ్రమ వచ్చినప్పుడు దేవుడు మనకు తోడుంటాడంట, మన పక్కనే ఉంటాడంట. మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు వ్యాధి బాధలు వచ్చినప్పుడు దేవుడు అంటే మన పక్కనే ఉంటాడంట. అంతేకాదు, వేట కాని ఊరిలో నుంచి నిన్ను నన్ను కాపాడుతూ ఉంటాడు. నాశనకరమైన తెగులు రాకుండా మనం రక్షిస్తూ ఉంటాడు. ఆయన రెక్కల చాటు మనం భద్రపరుస్తూ ఉంటాడు. ఆయన ముఖ కాంతిలో మన ప్రతి రహస్య పాపాలు కనబడుతున్నప్పుడు దేవుడు బయలుపరుస్తున్నాడు. మనం ఏం చేయాలంటే మన పాపాలు ఒప్పుకోవాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడి కనికరం పొందుకుంటాడంట. 2026 సంవత్సరంలో మరి కాలేబు గారి సంఘములో మొట్టమొదటిసారిగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అంటే ఈ 2026 సంవత్సరం మన జీవితంలో ఎన్నో క్యాలెండర్లు మారిపోతూ ఉంటాయండి. కానీ ఒక విషయం ఏంటంటే, గత 2025 క్యాలెండర్ చక్కగా మనం చూసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు 2026 క్యాలెండర్ 2 నెలలకు ఒకసారి పేజీ తిప్పేస్తూ ఉంటాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ మనలో మార్పు వస్తుందా? ఈ దినాల్లో దేవుడు హెచ్చరిస్తున్న హెచ్చరిక ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను, కాబట్టి మీరేం చేయాలంటే మీరు సిద్ధపడండి అని. సిద్ధపడాలంటేనండి, పరలోకం మనకు కావాలంటే, పరలోకం పొందుకోవాలంటే దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని మాట వినకుండా, దేవుని చిత్తం చేయకుండా పరలోకం వెళ్ళమండి. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం లేకుండా, ఆయన చిత్తము చేయకుండా పరలోకానికి పనికిరాం మనం. దేవుని యందు భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయము ఉంటే ఒక చిన్న అబద్ధం వాడిని వెంటనే దిద్దుకొని ప్రార్థన చేసుకుంటాం. దేవుడు చూస్తున్నాడని చెప్పే చిన్న అబద్ధం ఆడినా, బొంకిన వెంటనే ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపడతావు. భయము ఉంటే నీది కాని వస్తువు ఏది ఆశించవు. భయము ఉంటే ఏం చేస్తావంటే ఖచ్చితంగా జీవిస్తూ ఉంటావు. అమ్మో, నన్ను దేవుడు చూస్తున్నాడు, నువ్వు గర్వంగా మాట్లాడి వెంటనే దిద్దుకుంటావు. ప్రభువా, నువ్వు చూస్తున్నాను, క్షమించాను, తొందరపడి మాట్లాడానయ్యా, అతిశయించి మాట్లాడనయ్యా, గర్వించి మాట్లాడనయ్యా. ఎక్కడ మాట్లాడినా, మందిరంలో మాట్లాడి, ఇంట్లో మాట్లాడినా, తొందరపాటు మాటలు ఏది మాట్లాడినా, అసభ్యకర మాటలు మాట్లాడి వెంటనే దిద్దుకుంటావు. ఎప్పుడంటే ఆయన ఎందుకు భయము ఉన్నప్పుడు. ఆయన చూస్తున్నాడు. భయం అనేది నీకుంటే ఆ భయం అంట మనలను పాపమునకు దూరంగా తీసుకుని వెళుతుంది. అందుకే యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ దేవుడంట తన దూతలను కాపలా పెడతాడంట. ఆయన ప్రేమించే వారికి వేటకాని ఊరిలో నుంచి తప్పిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా కాపాడుతూ ఉంటాడు. మరిన్ని కరోనా వచ్చింది, ఎంతమంది చనిపోయారు, కానీ ఆయన ప్రేమించేవారిని ఆయన కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాట వినేవారిని, ఆయనకు భయపడేవారిని దేవుడు కాపాడుకున్నాడు. అతిశయము కాదు, కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఏమని చెప్తూ ఉందంటే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతను నేను తప్పిస్తాను. దేవుడే ఖచ్చితంగా చెప్తున్నాడు. నీవు నేనునంట దేవుణ్ణి ప్రేమించాలి. నన్ను కాక నీ కుమార్తెనైనను, నీ కుమారునైనా, నీ భర్తను, నీ పిల్లలు, నీ కలిగిన దేని నువ్వు ఎక్కువగా ప్రేమించినా నాకు పాత్రుడు కాదనేసే చెప్పాడు కదండి. మరి ఇప్పుడు మనమే నిర్ణయం తీసుకోవాలి నూతన సంవత్సరంలో? నా జీవితంలో నేను దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి, నా ప్రభువుకు ప్రథమ స్థానం ఇవ్వాలి, నాకున్న సమయములు నా ప్రభువుకు ప్రథమ స్థానం ఇవ్వాలి. నా గృహములో, నా హృదయములో, నా కష్టార్జితములో, నాకున్న సమస్తములో నేను దేనికి అంటే నా దేవునికి నేను ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవుణ్ణి ప్రేమించి ఆయనకంట ప్రథమ స్థానం ఇచ్చేటప్పుడు దేవుడంట మనం ఇక్కడ చూస్తాము, వేట కాని ఊరిలో నుంచి విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా కాపాడుతూ ఉంటాడు, ఆయన రెక్కలతో కప్పుతూ ఉంటాడు, ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కల్పిస్తూ ఉంటాడు, రాత్రి వేళ కలిగే భయాల నుంచి కాపాడుతూ ఉంటాడు, పగటి వేళ ఎగిరే బాణాల నుంచి తప్పిస్తూ ఉంటాడు, చీకట్లో సంచరించే తెగులు బారి నుంచి కాపాడుతూ ఉంటాడు, మధ్యాహ్నం మందు పాటు చేసే రోగము నుంచి కాపాడుతూ ఉంటాడు.
అంతేనా? ఏడవచ్చిన గొప్ప మాట చెప్తున్నాడు, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూరిన అపాయం ఎద్దకు రాదు. మన పక్కనండి ఎంతోమంది అసూయపరులు పడిపోతూ ఉంటారు, భక్తిహీన సమూహం కూలిపోతూ ఉంటుంది. తన పిల్లలను దేవుడు కాపాడుకుంటాడు. తన యందు భయభక్తులు గలవారిని, తన మాట వినేవారిని, తను ప్రేమించేవారిని దేవుడంట కాపాడుతూ ఉంటాడంట. దేవుడంట తన పిల్లలందరినీ కూడా కాపాడుతూ ఉంటాడంట. ఎంతగా 145వ కీర్తనలో కూడా ఒక మాట చూస్తాం మనము. 145వ కీర్తన 20వ వచనం, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ నేను నాశనము చేయను. దేవుడు తన్ను ప్రేమించు వారందరినీ కాపాడుతాడంట. మనము దేవుణ్ణి ప్రేమించుకున్నానండి, ఏమి సాధించలేం. మనము దేవుణ్ణి ప్రేమిస్తే, నా జీవితంలో దేవుడు నాకు చేసిన గొప్ప, నేను దేవుడికి మొట్టమొదటి స్థానం ఇచ్చా. ఇప్పుడు కాదు, రక్షించబడిన దినం మొదలుకొని దేవుణ్ణి వెంబడించే విషయాలందరినీ ఎదిరించా నేను. ఎవరేమన్నా, ఎవరంత చేదరించుకున్నా, నా దేవుని దృష్టిలో నేను యథార్థంగా ఉండాలి. ఒక్కటి నేర్చుకున్నా నేను. నా దేవుని దృష్టిలో నేను యథార్థంగా ఉండాలి. నన్ను గమనిస్తున్నా, నన్ను చూస్తున్న నా దేవుని దృష్టిలో నా విశ్వాసం కాపాడుకోవాలి, నా భక్తిని కాపాడుకోవాలి, నేను ఆయన ప్రేమించే వ్యక్తిని కావాలి. ఆయన తన్ను ప్రేమించే వారందరినీ అంటే దేవుడు కాపాడతాడంట. భక్తిహీనులందరినీ ఏం చేస్తానంటున్నాడు ఇక్కడ. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయను. దేవుని మందిరానికి వస్తూ కూడా భక్తిహీనులుగా జీవిస్తే ప్రమాదం పొంచి ఉంది. దేవుని మందిరానికి వస్తూ కూడా అబద్ధికులుగా ఉంటే, అక్రమస్తులుగా ఉంటే, దేవుని మాట వినని వారిగా ఉంటే, దేవుని మందిరంలో కూర్చుండు కూడా హృదయంలో దిద్దుబాటు లేకుండా ఉంటే ప్రమాదం. దేవుని సన్నిధికి వచ్చి దేవుని చెప్పే వాక్యం వింటూ హృదయాన్ని సరిచేసుకోకపోతే ప్రమాదం. మనము కూడా భక్తిహీనుల జాబితాలోకి వెళ్ళిపోతాం. ఈ భక్తిహీనుల జాబితా అన్యుల గురించి చెప్పింది కాదు. దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం చదువుతూ బాప్తీసం తీసుకొని బల్లారాధన తీసుకుంటూ కూడా హృదయంలో దిద్దుబాటు లేని వారి కోసం చెప్తున్న మాట. దైవజనుల మాట పెడచెవిని పెడుతూ వాడిని గద్దిస్తుంటే, వాడిని ఖండిస్తూ ఉంటే దిద్దుకోకుండా వాళ్ళ మీదే తిరుగుబాటు చేస్తారే, వాళ్ళ గురించి చెప్తున్న మాట. తన్ను ప్రేమించే వారందరినీ దేవుడు కాపాడుతాడు. అయితే భక్తిహీనులందరినీ ఆయనంట నాశనము చేస్తాడంట. మీరు అనొచ్చు, దేవుడు నాశనం చేయడానికి వచ్చాడా? దేవుడు అండి రక్షించడానికే వచ్చాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఎక్కడో సమరయ స్త్రీ అండి, ఎక్కడో మధ్యాహ్న కాలమందు మంచినీళ్ళ కోసం వస్తే యేసు ఆమెను వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ కూర్చున్నాడండి. ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించకు లోకానికి వచ్చాడు. ఆమె దగ్గర కూర్చొని ఆమెతో సంభాషించాడు, ఆమెతో మాట్లాడాడు, ఆమెతో ముచ్చడించాడు. తన పాపం ఏంటో, తన జీవితం ఏంటో మొత్తం ఆమెకి చెప్పాడండి. వెంటనే అక్కడ ఏం జరిగింది? అద్భుతం. ఆమె అంతరంగం తెరవబడింది. తన పాపం తనకు అర్థమైంది. తన పాపం దోషం అక్కడే దగ్గర ఒప్పుకుంది. ఆ పాపకుని అక్కడ వదిలిపెట్టిందండి. వెళ్ళింది ఊరు మొత్తం సాక్ష్యం చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊరు మొత్తం ఒక్కరోజు నండి యేసయ్య పాదసన్నిధి దగ్గర తీసుకుని వచ్చింది. ఈ రోజునండి మనము మన జీవితంలో సంవత్సరాలు గడుచున్నా మనమే సరిగ్గా దేవుని సన్నిధికి రావట్లేదు. మనమే సరిగ్గా దేవునికి మొరపెట్టట్లేదు. మనమే దేవునికి సరిగ్గా లోబడతలేదు. ఒక రోజున యేసయ్య దేవాలయంలో కూర్చుని ఉన్నాడు. పాపము చేసి జీవిస్తున్న ఒక స్త్రీని పట్టుకొని ఆనాటి అధికారులు ఆయన దగ్గర తీసుకుని వచ్చి, బోధకుడా ఇలాంటి వారిని రాళ్ళు రువ్వి చంపమని మోషే రాసి, నువ్వేం చెప్తావు చెప్పు, నువ్వేం చెప్తావు చెప్పు అని శోధిస్తున్నారు. యేసయ్య ఏం మాట్లాడాలి కొద్దిసేపు, కానీ విసుగగా శోధిస్తూ ఉంటే ఆయన అన్నాడు, ఆమె పాపం చేసింది కరెక్టే, అసలు మీలో కూడా ఎవ్వరు ఏ పాపం చేయడు, మొట్టమొదటి రాయి మీద వెయ్యండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కళ్ళు వేయలేదండి. ఎప్పుడు యేసయ్య నోటి నుంచి మాట వచ్చిందో ఎవరి పాపం వాళ్ళకి అర్థమైపోయింది. ఎవరి మనస్సాక్షుల్లో పని చేసి ఇదిగో ఎవరి పాపం వాళ్ళ కళ్ళకి కనిపించేసింది. అంతే. మొత్తం చిన్నోడు మొదలుకొని పెద్దోళ్ళ వరకు అందరూ వెళ్ళిపోయారు. ఎవరైనా తప్పు చేస్తానండి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ రాళ్ళు వేస్తారు. చిన్నోళ్ళు
పెద్దోళ్ళు అందరూ రాళ్ళు వేస్తారు, అందరూ బాణాలు వేసేస్తారు. ఎందుకంటే చెడిపోయిన మానవ స్వభావాన్ని బాగు చేయటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెదకి రక్షించకు యేసయ్య వచ్చాడు. సమాధుల్లో ఒకడున్నాడు, తల్లి తండ్రి తన వాళ్ళందరూ వదిలిపెట్టేశారు. అరణ్యాల్లో తిరుగుతున్నాడు, సమాధిలో తిరుగుతున్నాడు, తను తాను గాయపరుచుకుంటున్నాడు. ఎవరూ పట్టించుకోవట్లేదు. అందరూ వదిలేసిన వ్యక్తి దగ్గరికి యేసయ్య వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సేనాధ్యానికి విడిపించి తన కొరకు సాక్షిగా ఆ గ్రామం పంపించాడండి. దేవునికి స్తోత్రం. ఇలా మనం పరిశుద్ధ గ్రంథం చెప్పుకుంటూ పోతే ఆయన ప్రేమించిన పాపాత్మురాలు ప్రాణం పోయే వరకు యేసు సాక్షిగా బ్రతికిందండి. సమరసి తన జీవితం ముగిసే వరకు యేసు కొరకు జీవించిందండి. ఆ సాతాను దేయాలు పట్టిన వాడు బ్రతికినంత కాలం యేసు కొరకు సాక్షిగా బ్రతికాడు. గ్రామాలు ప్రభు కోసం సంపాదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక పొట్టి చెక్క ఎమేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసును చూడాలని చూశాడు. కానీ యేసు అన్నాడు, జక్కయ్య రా, నేను ఇంటికి రాబోతున్నాను. యేసుని ఇంట్లో చేర్చుకున్నాడండి. అంతేనా, తన పాపము తన దోషం అప్పుడే యేసు ముందు ఒప్పేసుకున్నాడండి. ఎవరి దగ్గర మరి తను అతిశయించి గర్వించి మరి లంచము తీసుకున్నాడు, ఎంత ఎక్కువ తీసుకున్నాడు, మొత్తం యేసయ్య ముందే అందరికి పంచిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలిగినాక ఈ రాత్రికి ఆ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు మనిషిని ప్రేమించి వాళ్ళెంత పాపములో ఉన్నా, వాళ్ళెంత రోత జీవితాలు జీవిస్తున్నా వాళ్ళ వెతుక్కుంటూ రక్షించాడండి. ఈరోజు మనం అలా చేయగలుగుతున్నామా? ఈరోజు నీకెంతో వాక్యం వివరించి బోధిస్తూ ఉన్నా జీవితంలో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ హృదయంలో దిద్దుమాటి రాటి జనాంగానికి రావట్లేదు. వీళ్ళందరూ ఎలాంటి స్థితికి వచ్చారంటే భక్తిహీనుల స్థితిలోకి వచ్చేసారు. భక్తిహీనుల జీవితానికి అలవాటు పడిపోయారు. అందుకే అని అంటున్నాడు, భక్తిహీనులను నేను నాశనం చేస్తాను. వాక్యం మాట ఎన్నిసార్లు గద్దించినను విననొల్లని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. ఆయన 91వ కీర్తనలో మనం చూస్తాము. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, వేట కాని ఊరిలో నుండి దేవుడు మనలను విడిపిస్తాడు. నాశనకరమైన తెగుళ్ళ నుంచి ఆయన కాపాడుతున్నాడు. ఇంతకుముందు మనల్ని కాపాడాడండి, ఇక ముందు కూడా కాపాడుతాడు. అయితే ఒక సంవత్సరము గడిచే కొద్దిగా మన ఆయుష్ కాలము తగ్గిపోతుంది. ఒక సంవత్సరము, కొత్త క్యాలెండర్ వచ్చింది మంచిదే, కొత్త సంవత్సరం సంబరాలు చేసుకున్న మంచిదే, కానీ మన ఆయుష్ తగ్గిపోతుంది. మర్చిపోకూడదు. భూమి మీద అంతవరకు కూడా మనుషులు మితిమీరి ప్రవర్తించి బ్రతుకుతున్నారు, కానీ సమయం గతించిపోతుంది. పొట్టు వలె సమయం ఎగిరిపోతూ ఉంది. ఇటువంటప్పుడు మనం ఏమి చేయాలి? ఇక్కడ ఆయన అంటాడు, ఏమంటాడంటే, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయముని ఎద్దుకు రానివ్వను. అంటే దేవుడు మనలను తన కనుపాపలా కాపాడుతూనే ఉన్నాడు. మన ప్రక్కనండి భక్తిహీనులు కుడివైపున పడిపోతూ ఉంటారు, ఎడమవైపు పడిపోయి నలువైపున పడిపోతూ ఉంటారు. కానీ దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి నీవైతే, దేవుని మాట వినే వ్యక్తి నీవైతే, నీవు జలములో బడి దాటిన అవి నీ మీద పొర్లిపారవు. అగ్ని మధ్య నడుస్తున్నా కాలిపోవు. దేవుడండి మనలను తన చేతుల్లో చెక్కుని చూసుకుంటాడు, మనల్ని కాపాడుతూ ఉంటాడు. మనము దేవుణ్ణి ప్రేమించే విషయంలో ముందుంటే మాత్రం లోకంలో ఏది మనల్ని ఏమి చేయలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుణ్ణి మనం ప్రేమించలేదనుకోండి, నీ శిక్షకు నీవే కారణమవుతావు. దేవుడి మాట వినలేదనుకోండి, నీకు నీవే శిక్ష తెచ్చుకుందని అవుతుంది. దేవుడు ఇంకేమీ చేయలేడు. దేవుడు తన పిలుపు విషయంలో, ఏర్పాటు విషయంలో పశ్చాత్తాపడ్డు, మనకు షరతు పెట్టాడు. లోకమంతా కూడా ఓ పక్క నాశనం అయిపోతూ ఉంటే, అక్రమం పెరిగిపోయి ప్రేమ చల్లారిపోయి ప్రపంచమే సర్వనాశనం అయిపోతూ ఉంటే, అనేక మంది క్రైస్తవులకు వ్యతిరేకులైపోయి క్రైస్తవ్య నాశనం చేయాలని చూస్తున్న ఈ అంత్య దినాలలో దేవుని కలిగిన నీవు నీ భక్తిని కాపాడుకోకపోతే, నీ విశ్వాసాన్ని కాపాడుకోకపోతే, అందు భయభక్తుల జీవితాన్ని కాపాడుకోకపోతే, ఇక్కడ అంట దేవుని అందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు దీర్ఘాయుష్ను
ఈ రాత్రి కాలం ఇస్తాను వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు మనిషి ఆయుష్ తగ్గిపోతుంది. దేవుని మాట వినని వాళ్ళండి ఖచ్చితంగా చెప్పాలంటే రోగాల పాలైపోతారు, సమస్యల పాలైపోతారు. దేవుడిని ప్రేమించాలి, దేవుని మాట వినాలి. దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు అండి మనకి శత్రువు ఎవడండి? దేవుని మాట మనం వింటున్నప్పుడు మనకి విరోధి ఎవడండి? ఒకరిని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినట్టు ఆయన వాని శత్రువులు సహా వానికి మిత్రులుగా చేస్తున్న వాక్యం చెప్తుంది కదా. మనం ఈ లోకలు ఏమి సంపాదించుకోవాలి? ఏమన్నా తీసుకొచ్చామంటారా? ఏమి ఇక్కడ ఏమన్నా తీసుకుని వెళ్తామా? ఏమి తీసుకుని వెళ్ళాం. కానీ నీ భక్తిని, నీ విశ్వాసమును, దేవుని నీకున్న భయభక్తి గల జీవితం నువ్వు తీసుకుని వెళతావు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ప్రభువు నమ్ముకుని దేవుని కొరకు ఎంత కష్టపడతావో. అయ్యా నేను నిన్ను కలిగి జీవిస్తున్నాను, వెనక్కి తిరిగి చూసిన వాళ్ళంతా నశించిపోతున్నారయ్యా. నేను ఈ లోకాన్ని ప్రేమిస్తే, ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తే కొద్ది కాలం బ్రతానేమో, కానీ యుగకాల అగ్నిగుణ పాలైపోతాను. ఆ జీవితం నాకు వద్దు ప్రభువా. కొద్ది కాలం బ్రతికిన లోకంలో నేను నిన్ను ప్రేమించే వ్యక్తిగా బ్రతకాలి, నేను భయభక్తులు కలిగిన బిడ్డగా నేను బ్రతకాలి ప్రభువా. నాలాంటి అనేక మందిని నా జీవితం ముగిసిన బయట తీసుకురావాలి ప్రభువా. మత్తయి సువార్త 7:7లో యేసు మాట చెప్తాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. ఈరోజు రండి మనం దేవుని ఏం అడుక్కోవాలి? నేనైతే ఫస్ట్ అడుక్కున్నానయ్యా, ఇన్ని సంవత్సరాలు నువ్వెవరో నాకు తెలియదు, అసలు నువ్వు దేవుడు అని కూడా నాకు తెలియదు. ఈరోజు నువ్వు దేవుడు నేను తెలుసుకున్నాను. నా జీవితం ముగిసేలోపు నాలాంటి కొద్ది మందినైనా నేను బయట తీసుకొచ్చి కృప నాకు ఇమ్మని మొట్టమొదటి నేను ప్రార్థన చేసుకున్నా. దేవుణ్ణి రక్షించబడిన తర్వాత ఇంతవరకు నువ్వెవరో నాకు తెలియదు. యేసు ప్రభు దేవుడని నాకు తెలియదు. ఆయనే సమస్తానికి సృష్టికర్త, సమస్తానికి ఆయన ఆధారభూతుడని నాకు తెలియదు. కానీ నాకు ఆయన ప్రేమ, ఆయన విలువ అర్థమైనప్పుడు నేను చేసుకున్న ప్రార్థన, నాలాంటి వాళ్ళను అనేక మంది, నీ చిత్తమైతే అనేక మందిని నేను ఎద్దుకు తీసుకురావాలయ్యా. ఆ కృప నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు అండి దేవుని సందుకు ఎంతో వాక్యం వింటున్నాం. మనం ఏ ప్రార్థన చేసుకుంటున్నాం? ఎంతవరకు ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం, అక్కర్ల కోసమే పాటు పడుతున్నాం. ఈ లోక సంబంధం వాటి కోసం పరిగెత్తుతున్నాం. మన హృదయములు నిజంగా దేవునికి ప్రథమ స్థానం ఉందా? నిజంగా మనం దేవుని ప్రేమిస్తున్నామా? నిజంగా దేవుని మాట వింటున్నామా? మళ్ళా చూసినప్పుడు దేవుడు సంతోషిస్తున్నాడా? లేకపోతే మనం చూస్తే దేవుని ఆత్మ ప్రతిరోజు కన్నీరు గారుస్తూ ఉందా? దేవుడు దుఃఖపడుతున్నాడా? ఒక మనిషి అంట దేవుని కోసము పగలు రాత్రి కూడా ఈ లోకంలో ఎవరిని లక్ష్యం దేవుని కొరకు నిలబడితేనంట దేవుడు, పరలోకమున్న దూతలు, పరలోక సమాజం అంతా ఎంతో సంతోషిస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఒక మనిషి దేవుని మందిరంలోకి వస్తూ కూడా దేవునికి లోబడకపోతే, దేవుని మాట వినకపోతే అటు దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. నిన్ను నడిపిస్తున్న నీ సేవకుడు కూడా దుఃఖపడుతూ ఉంటాడు. అది మీకు ఆశీర్వాదము కాదు. దేవుడు మనకి ఎన్నో అభయాలు ఇస్తున్నాడు. కాని ఊరిలోంచి తప్పిస్తున్నాడు. 91వ కీర్తన పాత కీర్తనేనండి. కాని ఊరిలో నుంచి మనమండి ప్రయాణం చేస్తూ వెళుతూ ఉంటాం. గబుక్కుని ఎక్కడో ఏదో చిన్న దెబ్బ తగులుతుంది. వెంటనే ఏమంటాం తెలుసా? యేసయ్యా అంటాం. అవునా కాదా? ఏదైనా చిన్న ప్రమాదం ముందు కనిపిస్తుంది, యేసయ్యా అంటే ముందు యేసయ్యా నాకు ఈ ప్రమాదం ఉంది, అది పూర్తిగా ప్రార్థన కూడా రాదు. ఒక్క మాటకే దేవుడు మనం కాపాడుతున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పూర్తిగా యేసయ్యా నాకు ఆపద ఉందయ్యా, ఒక్కోసారి ఆ సమయం కూడా లేని పరిస్థితి వస్తుంది. వెంటనే దేవునికి మనకి సహాయం వస్తుంది. దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన మాట వినేది ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారు. దేవుడిని ప్రేమించకపోయినా తాత్కాలిక జీవించేవారు కూడా సహాయం ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. మనలాగా నరుడు కాదు ఆయన. ఆయన నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, మంచివారి మీద, చెడ్డవారి మీద తన సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రం ఉదయింపచేసి అందరికీ గాలి వెలుతురు సమానంగా ఇస్తున్నాడు. ఆయన అందరినీ ప్రేమించాడు, అందరి కోసం ప్రాణం పెట్టాడు, అందరికీ దయ చూపుతున్నాడు, అందరికీ కనికరం చూపిస్తున్నాడు, అందరినీ కాపాడుతున్నాడు, అందరినీ కూడా పిలుస్తున్నాడు. కానీ అందరూ దేవుని మాట వినడం లేదు. కొంతమంది వింటున్నారు, అందరూ దేవునికి భయభక్తులు కలిగి జీవించట్లేదు.
ఇక్కడ 10వ వచనంలో మరొక మాట అంటాడు, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మనకంట అపాయం రాకుండా దేవుడే శ్రద్ధ తీసుకుంటున్నాడు. మన మార్గముల్లో మనం కాపాడటానికి తన దూతలను కాపలా పెట్టాడు. ఏదో మనం గొప్పవారమని కాదు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చేటటువంటి కృపది. దీన్ని అందరూ గుర్తించుకోలేకపోతున్నారు. నేను రక్షించబడ్డానయ్యా, నా జీవితం ముగిసేలోపు నేను కూడా అనేక మందికి ఆ సమరశీలాగా సాక్ష్యం చెప్పగలిగితే, ఒక పాపాత్మురాలు యేసయ్య పాదాల మీద పడి తన పాపాలను ఒప్పుకొని విడిపించబడి జీవితకాలం వేసి ఒక సాక్షిగా బ్రతికింది. అందుకే యేసయ్య ఒక మాట చెప్తున్నాడు, వేశ్యలైనా మారంట పరలోకానికి వెళతారంట, కానీ వేషధారులు వెళ్ళరంట. మనమంట వేషధారులకు ఉండొద్దని వాక్యం చెప్తా ఉంది. మనం నటించే వారికి ఉండొద్దని వాక్యం చెప్తా ఉంది. మనం దేవుని మాట వినేవారిగా ఉండాలి. ఇక్కడ నేను మరొక విషయం చెప్తున్నాను, అదేంటంటే 13వ వచనం, నువ్వు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. నువ్వు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. మనమండి దేవుణ్ణి ప్రేమించి దేవుని భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే ఆయన శక్తి మనకుంటుంది. ఎలాంటిదంటే, ఈ రోజునండి ప్రార్థన చేసి భయభక్తులు జీవించేవారు సాతాన్ని తొక్కుకుంటా వెళతారు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు సాతాన్ని తొక్కుకుంటా వాడిని జయించుకుంటా వెళ్ళకపోతే వాడు నిన్ను ఒక్కడు కూడా ముందుకు కదలనివ్వడం. మనం ఎందుకు దేవుణ్ణి ప్రేమించాలి, ఎందుకు దేవుని భయభక్తులు కలిగి ఉండాలి అంటే, లోకమంతా సాతాను వశంలో ఉంది. ఈ లోకములోంచి యేసయ్య తన ప్రాణం పెట్టి రక్తము కార్చి వేల ఇచ్చి మనం కొనుక్కున్నాడు. విలువ పెట్టి కొనబడిన వారం మనం. ఈరోజు మనం యేసయ్యకి ఎంత సమీపంగా ఉంటామో, ఆయన మాట ఎంత శ్రద్ధగా వింటాం, ఆయన వాక్యం ఎక్కువగా చదువుకుంటూ ప్రార్థన విజ్ఞాపనతో పరిశుద్ధుల సహవాసంలో మనం ఉంటూ ఉంటే మనం సాతాన్ని జయిస్తామండి. మన కాళ్ళతో సాతాను దేవుడు తొక్కిస్తానంటున్నాడు. మనము సాతాను తొక్కుకుంటూ వెళ్ళాలి. కానీ ఈ రోజున జరుగుతుంది ఏంటంటే, సాతాను మనలో తొక్కుకుంటూ వెళ్ళట్ల, వాడే వచ్చి మనం తొక్కేస్తున్నాడు. కారణం ఎందుకంటే, మనోళ్ళకి ఎంత వాక్యం చెప్పినా ఇక్కడ వదిలిపెట్టేస్తున్నారు. ఈ చెవితో వింటున్నారు, ఆ చెవితో వదిలేస్తున్నారు. మరి సింహాలు ఎలా తొక్కుంటూ వెళ్తారు? వీళ్ళు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు. వీళ్ళకి నల్లటి ఒక పిల్లి కనపడద్ది. అమ్మో ఏదో కంపెనీ పట్టు, అమ్మో నాకు సాతాను కనిపించింది వచ్చేసి ఇక అమ్మగారికి అయ్యగారికి చెప్పి అంటే దగ్గర ఏమీ లేదు, ప్రార్థనా జీవితం లేదు. సాతాన్ని ముందుకొచ్చి భయపెడుతూ ఉంటే, నువ్వు దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తివి అయితే, దేవుడిని ప్రేమించే వ్యక్తి, వెంటనే వాడికి గద్దిస్తావు, పో సాతానా, నేను క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తిని. మనమంట ఈ నూతన సంవత్సరం గడిచిపోయిన కాలం అంతా వెనక్కి తిరిగి చూసుకుంటే అపజయాలే ఎక్కువ ఉంటాయి మన జీవితంలో. కనీసం ఈ సంవత్సరం నుంచైనా మనమంట దేవుడిని ప్రేమించుకుంటూ, దేవుని మాట వింటూ, ఆయన చిత్తం నెరవేర్చుకుంటూ, మన మోకాళ్ళ జీవితాన్ని కాపాడుకుంటూ, మన భక్తిని కాపాడుకుంటూ, ఈ లోకాసను జయించుకుంటూ, సాతాను కుతంత్రాలు జయించుకుంటూ మనం బ్రతకాలంటున్నాడు. నువ్వు సింహములను నాగుపాములను త్రొక్కుతావు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కుతావు. నువ్వు చెప్పే సాక్ష్యాన్ని బట్టి వాడిని జయిస్తావు, నువ్వు చేసే ప్రార్థన బట్టి వాడిని జయిస్తావు, నువ్వు చెల్లించే స్తుతులను బట్టి, నువ్వు పాడే స్తుతి గీతాలను బట్టి, హృదయములో కపటము లేకుండా, నటన లేకుండా దేవుని సన్నిధిలో నిన్ను సమర్పించుకొని చేసే ప్రతిదీ కూడా సాతాను తొక్కుకుంటూ వెళ్ళిపోవడానికి ఒక ఆయుధం అవుతుంది. రోజున మనము సాతాను తొక్కుకుంటూ వెళుతున్నామా, వాడు మనం పడేసి తొక్కుతున్నాడు? మనము రోషము కలిగి దేవుని పిల్లలుగా బ్రతకాలి. అయ్యా 2026 సంవత్సరం నాకు దీవెనగా మార్చయ్యా.
గడిచిపోయిన సంవత్సరాల్లో నేను చెయ్యని ప్రార్థన ఈ సంవత్సరం చెయ్యాలి ప్రభా. ఈ సంవత్సరం నీ కొరకు కొద్ది మందికైనా సాక్ష్యం ఇవ్వాలి ప్రభా. ఈ సంవత్సరం నేను దేవుని సన్నిధికి క్రమంగా రావాలి ప్రభా. దేవుని మాట వినాలయ్యా. నా వంతు పని నేను చెయ్యాలి, నా వంతు పని నేను చెయ్యాలని చెప్పేసి మనము ప్రార్థన చేసుకోవాలి. నేను ఒక సాక్ష్యం చెప్తాను. కృపానందమయ్య గారు చర్చికి వెళ్ళేటప్పుడు సంపూర్ణమ్మ గారు, వందరమ్మ గారు అని చెప్పేసి ఇంకొక దైవజనురాలు ఉండేవారు, రమాదేవి అమ్మ గారు, మీరమ్మ గారు, అందరూ ప్రార్థన టీం పెద్దవాళ్ళు అనమాట. గొలుసు ప్రార్థన జరిగేటప్పుడు వాళ్ళతో నేను అప్పుడు యవనస్తురాలి, వీళ్ళు వాళ్ళ పక్కన కూర్చున్నా. వాళ్ళు ప్రార్థన చేస్తూ అందులో ఒక అమ్మగారు ఏమందంటే, అమ్మ మీకు అంతగా ప్రార్థన చేయడం రాదు కదా, మాతో పాటు మీరు ఏకీవించండి అని అన్నాడు. నేను అలాగే ఏకీవిస్తాను అని చెప్పేసి సంపూర్ణమ్మ గారు, మీరమ్మ గారు, ముగ్గురు ప్రార్థన చేస్తారు. సంపూర్ణమ్మ గారు చేసి పడుకున్నారు. మీరమ్మ గారు, రమాదేమ్మ గారు ప్రార్థన చేస్తూ ఉంటే ఎంత టైం చేస్తారో తెలుసా? 11 కాడ నుంచి తెల్లవారు 5 వరకు ప్రార్థన చేశారు. ఈ 11 కాడ నుంచి తెల్లవారు 5 వరకు నేను వాళ్ళిద్దరు పక్కన ఉండి ఏకీవిస్తున్నా. ఆ టైంలో 5 పగళ్ళు 5 రాత్రులు గొలుసు ప్రార్థన అంటే 10 మంది కూడా లేరు మందిరంలో. ఎంతమంది ఉన్నారు? ఈ ప్రార్థన చేసేవాళ్ళు ఇద్దరు, సంపూర్ణమ్మ గారు, 104, 5 ఉన్నాం. రవిచంద్రుడు కూడా లేడు, ఎక్కడో ప్రార్థనకి వెళ్ళిపోయాడు. అమ్మగారు లేదు. ఆ టైంలో ఆ గొలుసు ప్రార్థన అంటే 25 పగళ్ళు 5 రాత్రులు ఆమెను అనకుండా చెయ్యాలి ఆ ప్రార్థన. గొలుసు తెగకూడదు. సంపూర్ణంగా ఇప్పుడు అమ్మ గొలుసు తెగకుండా ప్రార్థన చేయండి అని చెప్పి ఆమె పడుకున్నారు. వీళ్ళిద్దరూ చేస్తూ ఉంటానండి, వీళ్ళిద్దరితో పాటు నేను ఏకీవించాను. జరిగిన అద్భుతం ఏంటంటే, నా శరీరము మందిరములో ఉంది, నా ఆత్మ బయటకు వచ్చేసింది. మందిరంలో చూసిన అద్భుతం అన్నమాట. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. మా బజార్లోకి వచ్చేసి ఒక నుయ్యి ఉంది. ఆ నుయ్యి దగ్గరికి నేను ప్రతి ఇంటికి వెళ్ళి, మా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు లేదు ఆ పరిస్థితి, బట్టలన్నీ బయట వేసేవాళ్ళు, బయట వరణం మీద పొద్దున్న చాకలో తీసుకెళ్ళి ఉతుక్కొచ్చేవాళ్ళు. ఆ బట్టలన్నీ బయట వేస్తుంటే ఆ బట్టలన్నీ నేను తీసుకొని నూతి దగ్గర తీసుకెళ్ళి ఉతికి వాళ్ళ ఇంటి మీద ఆరేసేస్తున్నా. ఎంత టైం జరిగింది? 4-5 గంటలు అదే పని. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నేను ఏకీవిస్తున్నా. వాళ్ళు ప్రార్థన రోషంగా చేస్తున్నారు, వాళ్ళు అలసట లేకుండా చేస్తున్నారు. అంతే రోషంతో నేను ఏకీవిస్తాను. నిద్ర అనేది రాలా నాకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తెల్లవారులు వాళ్ళిద్దరు ప్రార్థన ముగిసి 5 దాటిన తర్వాత వాళ్ళు ప్రార్థన ముగించేటప్పుడు ఒక ఇంటి దగ్గరికి వచ్చింది. మా ఇంటి దగ్గరే ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఆమె బట్టలు మురికి గారిపోతున్నాయి. ఆ బట్టలు చూసి నేను అంటున్నాను, అమ్మో ఏంటి బట్టలు ఎంత మురికి గారుతున్నాయి. కుడి చేత్తో పట్టుకోవడానికి ఇష్టపడలా, ఎడం చేత్తో ఇలా పట్టుకుని అయినా తీసుకెళ్ళి నువ్వు దగ్గర తీసుకెళ్ళి అవి జాడ్చి వంట మీద వేసేసి, ఏంటి బట్టలు ఎంత మురికి గారుతున్నాయి అనుకొని అంటున్నానమ్మ, ఎంత ప్రార్థన కనుక ప్రతిరోజు ఎన్ని ఆత్మ రక్షించబడతాయో అని అక్కడిని అంటాను. ఆ ఒక్క మాట అనేసరికి నా ఆత్మ వచ్చేసి శరీరంలో పడింది. దేవునికి స్తోత్రం కదా. ఒక 97వ సంవత్సరం జరిగిందండి ఇది. నా తర్వాత నేను చెప్పా, అమ్మ నాకేంటి మీరు ప్రార్థించినంతసేపు కూడా ఇలానే జరిగిందంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు అన్న సంపూర్ణ గారు, అమ్మ రానున్న దినాల్లో దేవుడిని బహుగా వాడుకుంటాడు. అన్ని గంటలు వాళ్ళతో ఏకీపిస్తున్నా, నేనేం ప్రార్థన చేయట్లా, వాళ్ళతో ఏకీపిస్తున్నా. వాళ్ళు మధ్యలో కొంచెం నిద్ర అలా అంటున్నప్పుడు ఇలా అలా కొట్టి వాళ్ళు లేపుతున్నా. ఆ ప్రార్థన అంటే ఆ గొలుసు తెగకుండా వాళ్ళు లేపుతున్నప్పుడు వాళ్ళు లేచి మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు నేను చెప్పాను, నాకు ఇలా దర్శనం వచ్చిందమ్మంటే వాళ్ళు అన్నారు, రానున్న దినాల్లో దేవుడు నిన్ను బహుగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నన్ను బహుగా వాడుకుంటున్నాడు అని నేను చెప్పట్లేదు, కానీ మా ఇంటి దగ్గర దేవుడు నాకేం చేశాడంటే చిన్న సంఘం ఇచ్చాడు, పరిచయం ఇచ్చాడు, పాటల పరిచయం ఇచ్చాడు, వాక్య పరిచయం ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన ప్రతివిని బట్టి స్తోత్రం. ఎందుకంటే నమ్మకస్తులకు దేవుడు మెండైన దీవెనలు ఇస్తాడు. మనం నమ్మకస్తులం అయితే
మనము సింహములను నాగుపాములను త్రొక్కుకుంటూ వెళతాం. అంతేకాదు సాతాను బంధకాల వల్ల అనేక బడి తీసుకుని వస్తాం. మనం వెళ్ళి ప్రార్థన చేసిన వాక్యం చెప్పిన సాతాను పారిపోతూ ఉంటాడు. ఎప్పుడంటే నువ్వు ఆత్మలో బలవంతురాలు అయినప్పుడు. పిరిగిదానిలో పారిపోతే నాకు ప్రార్థన రాదండి, ప్రార్థన చేసిన పక్కన కూర్చొని ఏకీపిస్తే శక్తి పొందుకుంటా. ఆ రోజు నేను శక్తి పొందుకుంది ప్రార్థన చేసి కాదు, ప్రార్థనా పరుల పక్కన కూర్చొని వాళ్ళతో ఏకీపించాను. ఈరోజు మనం ఏకీపిస్తున్నామా? ఈరోజున మనుషులను పట్టిన పీడ ఏంటంటే నిద్ర. మైకులు అరిసని చెప్తూ నిద్రపోతూ ఉంటారు, డ్రమ్ము కొడుతూ ఉన్న నిద్రపోతూ ఉంటారు. వాక్యం వినడానికి చెవినివ్వట్లేదు. మరి వాక్యం వినకపోతే నీ ఆత్మ ఎలా సరిచేయబడుతుంది? వాక్యానికి హృదయం తెరవకపోతే, దేవుని మోకరించి మోకాళ్ళ జీవితం జీవించకపోతే ఎలా సరిచేయబడతాం? ఎలా వెలిగించబడతాం? అయ్యా వాళ్ళ రక్షించు, వీళ్ళ రక్షించు, ఓ ప్రార్థన చేస్తాం కదా, వాళ్ళు ఎలా రక్షించబడతారు? మనలో పట్టుదల ప్రార్థన లేకపోతే సాతాన్ని ఎలా తొక్కుంటుంది? ఒత్తొత్తి ప్రార్థన చేస్తే వాడిని తొక్కలే, మననే తొక్కుతాడు. నువ్వు సింహములను నాగుపాములను త్రొక్కుతావంటే మందిరములో నీ మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. మనవాళ్ళు చాలా మేము ఇంట్లో చేసుకుంటామండి. మొన్న మధ్య ఒక ఆమంటుంది, ఏంటి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటే పరలోకి వెళ్తారా? ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుని పరలోకి వెళ్తాం. మరి దేవుడు సంఘం అని ఎందుకు ఇచ్చాడు? సార్వత్రిక సంఘము, వధువు సంఘము. నీ ఇంట్లో ఉంటే నీకు దిద్దుబాటు వస్తుందా? నీ ఇంట్లోనూ కూర్చుంటే నీకు సిద్ధపాటు వస్తుందా? నువ్వు ఇంట్లో కూర్చుంటే నీ ఆత్మ కదిలించబడుతుందా? ఎందుకు లేదంటే సెల్ ఫోన్లో ఎంతమంది సాకులు వాక్యాలు వింటామో. ఈరోజండి ఒక దైవజనుడి వాక్యం వింటాం, ఈరోజు ఈయన వెంబడిస్తాం, రేపు ఇంకో సాకుల వాక్యం వింటాం, ఆయన వెంబడిస్తావు. ఎంతకాలం ఎంతమంది వెంబడిస్తావు? నీకు దిద్దుబాటు ఎలా వస్తుంది? ఈరోజు దిద్దుబాటు రావట్లా. చెప్పేవాడిని కూడా చులకనగా చూసేస్తున్నారు, నిర్లక్ష్యం చేసేస్తున్నారు, అశ్రద్ధ చేసేస్తున్నారు. ఏమి తెచ్చుకుంటున్నారు? యెహోవా కార్యము అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. అంటే శాపం తెచ్చుకుంటున్నారు, కీడు తెచ్చుకుంటున్నారు, శోధన పాలైపోతున్నారు. యేసయ్య చెప్పాడు కదా, మీరు శోధనలో పడుకుంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని యేసయ్య చెప్పాడు కదా. ఆ శిలువను మోసుకుంటూ వెళుతూ యెరూషలేము కుమార్తెలారా, నా కోసం కాదు మీకోసం, పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు కదా. రోజండి ఎంత ఏడ్చి ప్రార్థన చేస్తున్నాం, ఎంత కన్నీరు గారుస్తున్నాం. వీధుల్లో పసిపిల్లలు తిరగకుండా రాజమార్గం ఎవరి ఇక్కడ మరణం కిటికీలు ఎక్కుతుంది, మన వీధుల్లో తిరుగుతుంది. నిజము కాదు? ఈ రోజున భయం ఉంది. ఈ రోజున మానవ జాతికి ఒక్కడు భయపడతలేదు. ఈరోజు మనోడుకున్న ధీమా ఏంటంటే, మాకేంటండి మా కాలేబాయ్ గారు మా కోసం బాగా ప్రార్థన చేస్తారు, మాకు ఏ కీడు రాకుండా మా అమ్మగారు బాగా ప్రార్థన చేస్తారు. మాకు శోధనలన్నీ తొలగిపోతాయి, శోధనలు తొలగిపోతాయి, అన్నీ తొలగిపోతాయి. రేపు పరలోకము వస్తుందా నీకు? నువ్వు బ్రతికినంతకాలం సోమపోతుగా ఉంటే, నిద్రపోతుగా ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే పరలోకం సంపాదించుకోగలవా? పరలోకం అడుగు పెట్టగలవా? ఆయన రక్తమును కడగబడకుండా, ఆయన వాక్యము చదవకుండా, వాక్య ప్రకారం నీ జీవితాన్ని సరిదిద్దుకోకుండా, నీ జీవితం అంతా కూడా సాతాను అధికారానికి కింద బానిసమైపోతే వాడిని త్రొక్కుకుంటూ వెళతాడు. వాడిని జయించలేవు. జాగ్రత్త. మనం దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని చట్టాన్ని గౌరవించాలి, దేవుని నామాన్ని గణపరిచే వ్యక్తులుగా ఉండాలి, దేవునికి నిజంగా భయపడి బ్రతికే వ్యక్తులుగా ఉండాలి. ఈరోజు చాలామందికి దేవునికి నిజంగా భయపడి బ్రతికే జీవితము కరువైపోతుంది. ఈరోజు ఎంతగా దిగజారిపోయారంటే, ఇక్కడంతా పక్కనే ఉంటారు, పొరపాటును కూడా వచ్చి దేవుని మందిరంలో కూర్చోరు, పక్కనే ఉంటారు, దేవుని మందిరానికి రారు. అంత దేవునికి శత్రువులుగా అయిపోతున్నారు. జాగ్రత్త. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చే దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు కొంతమంది అంటున్న మాట ఏంటంటే, ఈ మాట అండి ఎప్పుడో సంవత్సరాల నుంచి ఆయన మళ్ళీ వస్తాడని చెప్తానే ఉన్నారు. ఎప్పుడు అంటే రావట్లేదు కదా, ఆయన రావట్లేదు. సరే, మరి నువ్వు జీవిస్తావా? మన గ్యారెంటీ కాదు కదండి. ఆ పైన తిరుగుతున్న ఫ్యానుకున్న గ్యారెంటీ మనకు లేదు, మన దేహమే మన గ్యారెంటీ కాదు. అందుకే మనమంట
బుద్ధి గల కన్యకల్లాగా సిద్ధపడి ఉండే వ్యక్తులుగా ఉండ. బుద్ధి లేని వారుగా ఉంటే ఆ దినమైన గడియని ఎప్పుడు వస్తా నీకేం తెలుసు? మనకిచ్చిన సమయంలో భూమి మీద ఉండగానే మనకిచ్చిన సమయంలో సిద్ధపడకపోతే ఆ రోజున దేవుడు అంట, నువ్వెవరో నాకు తెలియదు, నీకు ఎన్ని వరాలు ఉన్నా, ఎన్ని ఆధిక్యతలు ఉన్నా. ఆ రోజు యేసయ్య అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు, అక్రమ చేయవారులా ఎద్దరండి పోండి. దేవునికి భయపడి, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడు, ఆయనకు భయపడి బ్రతకాలి, దేవుడిని ప్రేమించాలి. మనకి పుట్టిన పిల్లలు ఎంత ప్రేమిస్తామో అంత నీ దేవుడిని ప్రేమిస్తున్నావా? మన ఇంటిని ఎంతో ప్రేమిస్తాం, అందంగా అలంకరించుకుంటాం. యేసయ్యనంతగా ప్రేమించి నీ హృదయాన్ని అంత అందంగా అలంకరించుకుంటున్నావా? నీ హృదయంలో ప్రేమ ఉందా? సమాధానకరమైన జీవితం ఉందా? దేవుడు నేను చూసినప్పుడు ఆయన నిన్ను బట్టి సంతోషించగలుగుతున్నాడా? నిన్ను బట్టి ఆయన ఆనందించగలుగుతున్నాడా? దేవుని దృష్టిలో నీ జీవితం ఎలా ఉంది పరీక్షించుకోవాలి. మనల్ని గమనించేదండి మనుషులు గమనిస్తారు, సాతాను గమనిస్తాడు, దేవుడు గమనిస్తాడు. తీర్పు తీర్చేవాడు, మరణములోంచి జీవములకు దాటించేవాడు. దేవునికి భయపడి బ్రతకకపోతే మనకి ఎన్ని వాగ్దానాలు ఉన్నా, ఎన్ని వరాలు ఉన్నా, ఎన్ని ఫలాలు ఉన్నా, ఎన్ని ఆధిక్యులు మొత్తం బూడిద పాలైపోతాయి. నిన్ను నన్ను సాతాను తొక్కడానికి ఒక్క గర్వం అనే పాపం చాలు, ఒక అసూయన పాపం చాలు, ఒక నిర్లక్ష్యం అనే పాపం చాలు. అవన్నీ తీసేసుకోకపోతే హృదయములు పరిశీలించే దేవుని ఎదుట యథార్థంగా బ్రతకాలంట. ఆయన యథార్థవంతులకు ఏమేలు చేయక మానడు. యథార్థంగా బ్రతుకుతున్నామా? యథార్థంగా ఆయన సన్నిధులు కనబడుతున్నామా? ఆయన సాతాను అడుగు పెడుతూ ఉంటే కీడును కూడా కీడు మీద కీడు తీసుకుని వస్తూ ఉంటాడు. కానీ మనమండి దేవుని ప్రేమిస్తూ ఉంటే ఆయన కృప వెంబడి కృప పొందుకుంటాం, ఆయన దయ వెంబడి దయ పొందుకుంటాం, ఆయన కనికరాన్ని పొందుకుంటూ ఉంటాం, ఆయన కాపుదల్లో ఉంటూ ఉంటాం. కాబట్టి మనం దేవుని మాట వినేవారిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు సింహములను నాగుపాములను త్రొక్కుతావు, కొదమ సింహములను భుజంగములను నగద్రొక్కుతావు. నేను 34వ కీర్తన నుంచి ఒక మాట చెప్పి ముగించేస్తానండి. 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏమేడు కొదవై ఉండదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొంటాయి, యెహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు కొదవై ఉండదని వాక్యం చెప్తా ఉంది. సింహము అడవికి రాజు, తనకైనా తన పిల్లలకి లేమి వస్తుందంట, కానీ తను ఆశ్రయించే వారికి దేవుడు అంటే ఏమేలు చెయ్యక మానడని చెప్పేసి ఇక్కడ ఒక షరతు పెడుతున్నాడు. 11వ వచనం. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నుంచి అనేక దినం బ్రతకగోరువాడే ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొను. కీడు చేయట మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. సింహపు పిల్లలకు లేమి వస్తుందంట, దేవుడిని ఆశ్రయించే వారికండి దేవుడు ఏ మేలు కొదవ చేయడు. తన్ను ఆశ్రయించే వారి ఎట్లా దేవుడు ఎంతో సంతోషిస్తాడు. తన్ను ప్రేమించే వారిని దేవుడు ఎంతగానో మురుసుకుంటాడు. మన చిన్నపిల్లని చూసి ఎంత మురుసుకుంటున్నాం? తన మాట విని, తనకు లోబడి, తనకు భయపడి, తన చిత్తం నెరవేరుస్తున్న వాళ్ళని దేవుడు అంతకంటే ఎక్కువ సంతోషిస్తాడండి. నేను రాత్రి ఒక ప్రశ్న వేస్తున్నాను. దేవుడిని సంతోషపెట్టే జీవితము కంటే నీకు లోకములు ఏదన్నా ఉపయోగకరమైనది ఉందా? దేవుడిని సంతోషపెట్టే జీవితం మనం కలిగి ఉంటే లోకంలో దేవుడు మనకేం కొదవ చేయడు. నిన్ను హెచ్చిస్తాడు కానీ తగ్గించడు, నేను తలగా చేస్తాడు కానీ తోగ్గా చేయడు. మనం అనేకులకు పెట్టేవారిగా ఉంటాం, లేమి అనేది ఉండదు. సింహపు పిల్లలు లేమి కలవి ఆకలిగా ఉంటాయి, అని ఆశ్రయించేవారు దేవుడు ఏమేలు కొదవ చేయడంట. అని ఆశ్రయించే వారికి దేవుడు ఏమేలు కొదవ చేయడు. సమృద్ధితో నింపుతాడు, సమాధానంతో నింపుతాడు, జ్ఞానముతో నింపుతాడు, జ్ఞానాత్మతో నింపుతూ ఉంటాడు. వారిని సత్యమార్గంలోకి మళ్ళిస్తూ ఉంటాడు, సర్వసత్యం నడిపిస్తాడు. అంతేకాదు అనేక మందికి మార్గదర్శులుగా చేస్తాడు. ఏది కావాలి మనకి?
మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి ఈ చూస్తున్న సృష్టి సమస్తం మన కోసం చేస్తున్న దేవుడిని నిత్యం బాధపరిచే వ్యక్తులుగా ఉన్నామా? నిత్యం దేవుడిని దుఃఖపరిచేవారిగా ఉన్నాం మనం? దేవుడిని అంట సంతోషపెట్టేవారుగా, దేవుడిని ఆనందపెట్టేవారుగా మనం ఉండాలంట. సింహపు పిల్లల కన్నా లేమొస్తుంది, కానీ దేవుడిని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవచ్చాడు. కాబట్టి ఆయన అంటాడు, మనమంట దేవుని మాట వినాలి, దేవుని భయభక్తులు కలిగి మనం జీవించాలి. అప్పుడు మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మనం దేవునికి ఇష్టంగా బ్రతికితే మనకు, మన కుటుంబాలకు, మన పిల్ల తరాలు కూడా ఆస్తులు సంపాదించుకుంటాం. మంచివాడు తన పిల్లల ఆస్తికర్తలుగా చేస్తాడు. ఈరోజు అండి మనకు మంచి ప్రార్థనాపరులుగా ఉంటే, విశ్వాస వీరులుగా ఉంటే, దేవుని మాట వినేవారిగా ఉంటే దేవుడు మనల్ని తలగా చేస్తాడు, కానీ తోకగా చేయడు అనమాట. కాబట్టి మనమంట కీడు చేయటం అని మేలు చేయాలంటే, మేలు చేయటంలో మనం ముందడుగు వేయాలి. దేవునికి భయపడి బ్రతకాలి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. దేవుడు అంట మనం దేవుడిని ప్రేమిస్తూ ఉంటే మనకొచ్చి ప్రతి అపాయం నుంచి దేవుడు కాపాడతాడు. ప్రతి ఆపద నుంచి, ప్రతి నష్టం నుంచి, ప్రతి కష్టం దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అతని నామం నెరిగిన వాడు కనుక అతన్ని ఘనపరుస్తాను. శ్రమలోని అతనికి తోడై ఉంటాను, అతను విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాను, దీర్ఘాయుష్య అతను తృప్తిపరుస్తాను, నా రక్షణతని చూపిస్తాను. దేవుని మాట వినటం శ్రేష్టం అండి. దేవుని మాట ఎంత వింటామో అది మనకంత మేలు, ఆశీర్వాదము తీసుకుని వస్తాయి. దేవుడి కొద్ది మాటలు